టీడీపీ పార్టీ విడుదల చేసిన శ్వేత పత్రాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ వ్యవసాయ పరిశ్రమలపై విడుదల చేసిన శ్వేత పత్రాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారన్నారు. ఈ పత్రికల్లో వాస్తవమేంతో అవాస్తవమేంతో ప్రజలకు తేటతెల్లం చేస్తామన్నారు. టీడీపీ ప్రకటించిన రుణమాఫీ విధానంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. తదుపరి పరిశీలన సమావేశం ఈ నెల 16వ తేదీన విశాఖలో నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. లోపాలని ఎత్తి చూపించడం ఒక కార్యక్రమంగా పెట్టుకొని టైం గడుపుతూ ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్గా ఇచ్చినటువంటి వైట్ పేపర్స్ మీద ఇండస్ట్రీస్ అగ్రికల్చరు రెండింటిని స్టడీ చేసి ఆ వైట్ పేపర్స్కి సరైనటువంటి సమాధానం ఏదైతే అభూత కల్పనతో ఇచ్చినటువంటి ఆ వైట్ పేపర్స్కి సరైనటువంటి సమాధానం ప్రజలకు తెలియజేయడానికి మమ్మల్ని కమిటీకి వేసినారు. ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. మరి 2 వైట్ పేపర్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి స్టాటిస్టిక్స్ 94 నుంచి కూడా మళ్ళీ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వీటి మీద మరి సమగ్రంగా చర్చించడానికి 16వ తారీఖు మళ్ళీ వైజాగ్లో మళ్ళీ ఒక్కసారి కమిటీ కూర్చుంటుంది. కూర్చొని ప్రజలకు వాస్తవాలని 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు